హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. దాదాపు 1965-80 మధ్యలో అటు జానపదాలు, ఇటు సాంఘికాలు, అటు పౌరాణికాలు మధ్యలో జానపదం కలరింగ్ లో సాంఘిక చిత్రాలు ఎన్నో తీశాడు ఎన్టీ రామారావు గారు. అలా తీసిన చిత్రాలలో లక్ష్మీ కటాక్షం కూడా ఒకటి. అది 1970 ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అయింది. అంటే నేటికి అది దాదాపు రిలీజ్ అయ్యి 56 సంవత్సరాలు అయిందన్నమాట. 1970లో 40 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో ఎన్టీఆర్ నటించిన సినిమాలే 10 దాకా ఉన్నాయి. అన్న ఎన్టీఆర్ నటించిన లక్ష్మీ కటాక్షము, తల్లా పెళ్ళామ, పెత్తందార్లు, చిట్టి చెల్లెలు, ఒకే కుటుంబము, కోడలు దిద్దిన కాపురము, ఆలీబాబా 40 దొంగలు, విజయం మనదే, మాయని మమత, మారిన మనిషి సినిమాలు 1970లో విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా అటు జానపదము, ఇటు సాంఘికం కలరింగ్ లో అటు ఇటు ఉండేటువంటి మంచి చిత్రాలే. కోడలు దిద్దిన కాపురము 13 కేంద్రాల్లో దినోత్సవం చేసుకుంటే, ఒకే కుటుంబము ఒక కేంద్రంలో దినోత్సవం చేసుకుంది. ఇక చిట్టి చెల్లెలు, పెత్తందార్లు, తల్లా పెళ్ళామ సినిమాలు 100 రోజులు ఆడాయి. కోడలు దిద్దిన కాపురం విజయవాడ దుర్గా కళామందిర్లో 177 రోజులు ఆడింది. ఈ సినిమా హైదరాబాద్, కమల్, సంగం, దేరల్, సికింద్రాబాద్, చిత్రాణి, వరంగల్, లక్ష్మి, నిజామాబాద్, విజయాలలో విడుదలయ్యింది. హైదరాబాద్ లో 43 రోజులు షిఫ్టులతో ఆడింది. విజయవాడ వినోద టాకీసు, సరస్వతి థియేటర్లలో విడుదలయ్యింది. వినోద టాకీస్ లో 70 వరకు 42 రోజులు ఆడింది. నెల్లూరులో రోజు 5 ఆటలతో ప్రారంభమైన మొదటి సినిమా 30 రోజులు ఆడింది. అమ్మమ్మ తెలిసిందిలే, రా వెన్నెల దొర, శుక్రవారపు పొద్దు, అందాల బొమ్మను అనే పాటలు ఈ సినిమాలో హిట్ సాంగ్స్ గా మన్ననలు పొందాయి. విఠలాచార్య దర్శకత్వంలో 15 సినిమాలలో అన్న ఎన్టీఆర్ నటించారు. ఆ సినిమాలు బందిపోటు, అగ్గిపిడుగు, నిర్మాత కూడా మంగమ్మ శపథము, అగ్గిబరాట, ఇక నిర్మాత కూడా వాటిగా ఆయనే. పిడుగురాముడు, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, పెళ్ళాడుతా కథా స్క్రీన్ ప్లే సమకూర్చారు రామారావు గారు. దర్శకత్వం వచ్చి బివి శ్రీనివాసు, గండికోట రహస్యము, అగ్గివీరుడు, నిర్మాత కూడా ఆయనే. దర్శకుడు కుమారుడు బివి శ్రీనివాసు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో విఠలాచారి తీసినటువంటి అద్భుతమైన చిత్రరాజాలు. లక్ష్మీ కటాక్ష విజయం మనదే, ఆలీబాబా 40 దొంగలు, రాజకోట రహస్యము, పల్లెటూరు చిన్నోడు, నిర్మాత కూడా విఠలాచార్య గారే. ఈ సినిమాలో అన్న ఎన్టీఆర్ తో కేఆర్ విజయ, రాజశ్రీ జతగా నటించారు. కైకేల సత్యనారాయణ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాను లక్ష్మీ కటాక్షం పేరుతో తమిళంలో డబ్బింగ్ కూడా చేసి 1970లోనే విడుదల చేశారు. నందమూరి తారక రామారావు నటించిన 4 సినిమాలకు గాను ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. దేవత, గోపాలుడు భూపాలుడు, లక్ష్మీ కటాక్షము, ఒకే కుటుంబము సినిమాలకు కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. ఇలా ఆ రోజుల్లో అటు జానపదాలు, ఇటు సంగీతాలకు మధ్యలో కలరింగ్ సినిమాలుగా అద్భుతమైన సినిమాలు తీసినటువంటి ఎన్టీ రామారావు కథానాయకుడిగా, అటు కాంతారావు లాగా కత్తివీరుడిగా, అటు సాంఘిక చిత్రాలు, అద్భుతమైన సందేశాత్మక చిత్రాలు కూడా తీశారు. విఠలాచార్య అయితేనేమి, కమలాకర కామేశ్వరరావు గారు అయితేనేమి, సొంతంగా రామారావు గారు అయితేనేమి మంచి అభిరుచి కలిగినటువంటి సినిమాలు తీసిన సంవత్సరాలు 1965, 1975. సో ఫ్రెండ్స్, అలాంటి యుగంలో నడిచినటువంటి రామారావు సినిమాలు నేటికి అజరాభరితంగా నిలుస్తున్నాయి. ఇటు వైట్ అండ్ బ్లాక్, ఇటు కలర్ సినిమాలుగా ఆ రోజుల్లో కమర్షియల్ గా మంచి హిట్ సాధించినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా. అందులో మొట్టమొదటి స్థానం అలంకరించినటువంటి సినిమా లక్ష్మీ కటాక్షము. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.